గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కొన్ని జిఎస్టీలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాము. జిఎస్టీని తెలుగులో మనం వస్తువు సేవల పన్ను అంటాము. సో వస్తువు సేవల పన్ను మన దేశంలో ప్రస్తుతం వివిధ స్థాయిలో విధిస్తున్న పరోక్షలన్నిటినీ ఏకీకృతం చేసి తయారీ, అమ్మకాలు మరియు వినియోగంపై ఒకే పన్ను విధించడాన్ని వస్తువు సేవల పన్ను అంటారు. అంటే మనం ఇంతవరకు చాలా రకరకాలుగా ట్యాక్సెస్ అనేది విన్నాం. అమ్మకందారు దగ్గర నుంచి తయారీదారు దగ్గర నుంచి వినియోగం చేసే అంతవరకు ట్యాక్స్ పడుతూనే ఉంటుంది. సో అలా కాకోకుండా ఒకే ట్యాక్స్ పడటం అంటే తయారీ, అమ్మకాలు మరియు వినియోగం ఈ మూడింటిని కలిపి ఒక్కసారి మాత్రమే మనకి ట్యాక్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము అంటే జిఎస్టీ అంటారు. జిఎస్టీని మన దేశ ఆర్థిక సంస్కరణలో అతి ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. ఎందుకు ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు అంటే అన్ని జిఎస్టీ అంటే అన్ని ట్యాక్స్ని ఒక పరిధికి తీసుకొని వచ్చి ఒక్కసారి మాత్రమే ట్యాక్స్ విధించడం వల్ల ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో ఈ జిఎస్టీని ప్రవేశపెట్టారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ జిఎస్టీని ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే ఫ్రాన్స్లో 1954లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల్లో జిఎస్టీ అమల్లో అనేది ఉంది. మన దేశంలో జిఎస్టీని 2017 జూలై 1 ఉదయం 12 గంటల నుండి అమలులోకి వచ్చింది. భారత ఆర్థిక రంగంలో జిఎస్టీ సరికొత్త విప్లవమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వర్ణించారు. జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని దేశాన్ని ఏకతాటిపై తెచ్చి ప్రక్రియని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇంచుమించు ప్రపంచం ఒక్కటే జిఎస్టీని అమలు పరుస్తున్నాయి, కానీ మన దేశం 3 విధాలుగా జిఎస్టీని అమలు పరుస్తుంది. మన దేశంలో జిఎస్టీ అమలయ్యే విధానాలు: సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ నినాదం ఏంటి అంటే ఒకే దేశం ఒకే పన్ను. జిఎస్టీని రిమాండ్ చేసిన కమిటీ ఏ కమిటీ అంటే విజయ్ ఖేల్కర్ కమిటీ. మన దేశంలో జిఎస్టీని అమలు చేయాలన్న ఆలోచన 1986-87లో మొదలయ్యింది. జిఎస్టీని రూపొందించుటకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్పేయి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా నాయకత్వంలో కమిటీ వేశారు. 2003లో వాజ్పేయి ప్రభుత్వం పన్నుల సంస్కరణలను వేగవంతం చేయడానికి విజయ్ ఖేల్కర్ నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. 12వ ఆర్థిక సంఘం సూచించినట్లు జిఎస్టీని తీసుకురావాలని విజయ్ ఖేల్ కమిటీ 2005లో సిఫారసు చేసింది. జిఎస్టీ రూపశిల్పి అసీం దాస్ గుప్తా ప్రఖ్యాత ఆర్థికవేత్త, పశ్చిమ బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి. 2006 ఫిబ్రవరి 2న అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడానికి సంబంధించి మొదటగా ప్రకటన చేశారు. జిఎస్టీ నమూనాను రూపొందించే బాధ్యతను రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారిత కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ 2009 నవంబర్ 10న మొదటి చర్చా పత్రాన్ని విడుదల చేసింది. 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టాలని చిదంబరం సూచించారు, కానీ రాజకీయ భేదాల కారణంగా సాధ్యపడలేదు. జిఎస్టీని రూపొందించుటకు మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా నాయకత్వంలో పార్లమెంటు స్థాయి సంఘం రాజ్య సవరణలకు సూచనలు చేసింది. రాజ్యాంగంలో 279 ఆర్టికల్ 1 ఆర్టికల్ను సవరించి జిఎస్టీని ఏర్పాటు చేశారు.
వస్తు సేవల పన్ను ద్వారా రాజ్యాంగంలో 246A, 269A, 279A ఆర్టికల్స్ను కొత్తగా చేర్చారు. వస్తు సేవల పన్ను చట్టం ద్వారా రాజ్యాంగం నుండి తొలగించబడిన ఆర్టికల్ 268A. వస్తు సేవల పన్ను చట్టం ద్వారా రాజ్యాంగంలో 6 మరియు 7 షెడ్యూల్ను సవరించారు. జీఎస్టీ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు అబ్దుల్ రహీవ్ జమ్మూ కాశ్మీర్ ఆర్థిక మంత్రి, సునీల్ మోదీ బీహార్ ఆర్థిక మంత్రి, కేఎం మణి కేరళ ఆర్థిక మంత్రి చైర్మన్గా ఎంపవర్ కమిటీ ఏర్పాటు చేశారు. జీఎస్టీ బిల్లు లోక్సభలో 2015 మే 6న ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లు రాజ్యసభ 2016 ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఎస్జీఎస్టీ బిల్లును మొట్టమొదటిసారిగా ఆమోదించిన రాష్ట్రం తెలంగాణ. ఎస్జీఎస్టీ బిల్లును తెలంగాణ రాష్ట్రం 2017 ఏప్రిల్ 9న ఆమోదించింది. ఎస్జీఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2017 మే 16న ఆమోదించింది. జీఎస్టీ బిల్లును 16 రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత 2016 సెప్టెంబర్ 2న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎస్జీఎస్టీ జూలై 8, 2017 నుండి అమలులోకి వచ్చింది. జీఎస్టీ అమలు, పన్ను విధింపులు విషయాలలో జీఎస్టీ మండలి అంతిమ నిర్ణయం. జీఎస్టీ మండలికి ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షత అనేది వహిస్తారు. జీఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. జీఎస్టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కాజల్ సింగ్, జీఎస్టీకి కమిషనర్ ఉపేంద్ర గుప్తా, జీఎస్టీ ఫైనాన్స్ మినిస్టర్ ప్యానెల్ చైర్మన్ అమిత్ మిశ్రా, జీఎస్టీ ఫెసిలిటేషన్ సెల్ హెడ్ సుధాంశు శేఖర్ దాస్, జీఎస్టీ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్. వస్తు సేవల పన్నుల అమలు చేసిన జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కార్యాలయాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. జీఎస్టీ అమలయ్యే రాష్ట్రాల రాబడి కోల్పోయే సూచనలు ఉంటే మొదటి 3 ఏళ్లలో 100%, 4వ ఏట 75%, 5వ ఏట 50% కేంద్ర రాష్ట్రాలకు నష్టపరిహారంగా చెల్లించనుంది. జీఎస్టీ అమలులో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 7.5గా నమోదవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు చేసింది. జీఎస్టీ అమలులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8% కన్నా అధికంగా నమోదవుతుందని ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. జీఎస్టీ కింద 4 స్లాబులు మాత్రమే ఉన్న బంగారు ఆభరణాల విషయంలో మాత్రం 3% జీఎస్టీ రేటును నిర్ణయించింది. జీఎస్టీ పన్ను రేటు 3, 5, 12, 18, 28 3% స్లాబుల్లో కేవలం బంగారు ఆభరణాలు ఉన్నాయి. జీఎస్టీ అమలులోకి రావడం వల్ల రద్దయ్యే పన్నులు: సెంట్రల్ ఎక్స్చేంజ్ డ్యూటీ రద్దవుతుంది, అడిషనల్ ఎక్స్చేంజ్ డ్యూటీ రద్దవుతుంది, అదనపు కస్టమ్స్ డ్యూటీ రద్దు, సేవా పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకం, కొనుగోలుపై పన్ను, లాటరీలు, పంద్యాలు, జూదపుపై విధించే పన్ను, రాష్ట్ర వాట్ ఇవన్నీ కూడా మనకి రద్దు అనేది అవుతాయి. జీఎస్టీ పన్ను రేట్లను తెలుసుకోవడానికి ఫైండర్ యాప్ను ప్రవేశపెట్టారు. ఇవి జీఎస్టీలోని చాలా ముఖ్యమైన అంశాలు.